సరేనని ఇంకా మన ఈయన ఇప్పుడు జస్ట్ మీరు కాల్ చేస్తే ఒక 2 నిమిషాలు గురువు గారితో మారుతుంటే ఇచ్చారు. అంటే బిజీగా ఉన్నారండి? పర్లే, ఇంటికి వెళ్తున్నాం కాబట్టి బాగానే ఉన్నాం. ఓకేనండి, ఓకే. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ పూజ, నివేదన తెలుసండి. ఇప్పుడు ఇందాక జస్ట్ మీ వీడియో కూడా చూసానండి, మీరు ట్రైన్ లో మాట్లాడుతున్నారు నాన్న. అది అప్లోడ్ అయినట్టుంది. జస్ట్ ఇప్పుడు ఎన్నడూ కూడా చూసానండి. అవునా? అవును నాన్న. నాన్న ఇంకేంటండి గురువు గారు? చాలా లేదండి, సంతోషం. యాక్చువల్ గా ఇలాంటి వాళ్ళు ఉండాలండి. ఇలాంటి వాళ్ళు ఉంటేనే నాన్న మొత్తం అందరూ వీళ్ళందరూ అసలు మొత్తం ఒక లైన్ లో ఒక మాట అంటారండి. నాన్న నాన్న మనం అందరం ఎవరి స్థాయిలో వాళ్ళు ఏం చేయగలమో అది చెయ్యాలి. అల్పాహారం అయిందండి? రాత్రులు తినం నాన్న, నీళ్లు తాగుతాను. అదే ఓకేనండి, ఒక భోజనమే, ఏకభుక్తం. నాన్న 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 మీరు ఒక అంటే ఇప్పుడు మీరు అంటే మీరు ఒకవేళ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే అప్పుడు వచ్చి నేను కలుస్తా ఉన్నాను ఒకసారి వచ్చి మిమ్మల్ని. నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. రేపు రేపు బయలుదేరి నంద్యాల, ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత మళ్ళీ తిరుపతి, మళ్ళీ విజయవాడ, ఇలా షెడ్యూల్ నాన్న. అచ్చా, ఓకే నాన్న, కలుద్దాం ఎక్కడో చోట నాయన. నాన్న 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 నీకు వివాహం కాలే కదా? అయితే అంటే ఏం లేదు, సంసారం ఉంటే నేనేమో ఓ చోట ఉండను కదా, అది మళ్ళీ ఇబ్బందులు కదా నాన్న. అయితే మనం ఓ పని చేయండి, మీరు ఎప్పుడు వస్తారో నాకు ఫోన్ చేయకుండా మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అవునా? అయితే సరే, నేను ఇవన్నీ తిరిగి ఓ పని చేద్దాం. మీరు ఇప్పుడు ఎక్కడ, గుంటూరులో ఉన్నారా?